కాయో పండో వదిలేయమని చెప్తారు కదా మనకి. అవును. కాశీకి వెళ్ళినప్పుడు కాయో పండో వదిలేయమంటే చాలా మంది కాయ అనగానే వంకాయ వదిలేసినా, నేను టెంకాయ వదిలేసినా చెప్తారు కదా. హ్మ్. అవును. పండు వదిలేయమంటే నాకు అరటిపండు అంటే ఇష్టం లేదు కాబట్టి నేను అరటిపండు వదిలేసినా, లేకపోతే నాకు మామిడి పండు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అది వదిలేసినా అని వాడికి ఏవి ఇష్టం లేవో కొందరు అవి వదిలేస్తారు. వాడికి ఏవి ఇష్టమో కొందరు అవి వదిలేస్తారు. సో, ఇక్కడ కాయ అంటే వంకాయ, టెంకాయ కాదు. ఆ! కాయము అంటే శరీరము. పండు ఆ! అంటే కోరిక. ఆ! కాశీకెళ్ళినప్పుడు మోక్షం ఎప్పుడొస్తది? నీకు కోరికలు లేనప్పుడు నీ శరీరం మీద నీకు వ్యామోహం పోతది. హుహు. శరీరం మీద ఎప్పుడైతే కోరికలు ఎప్పుడైతే ఉండవో, శరీరం మీద ఎప్పుడైతే వ్యామోహం ఉండదో హుహు. అప్పుడొచ్చేది మోక్షం. అది హ్మ్. కాశీలో గూడా గాదు. ఇంట్లో కూర్చున్నా వస్తది. ఏంటి అనంటే దీని మీద ఎప్పుడు వ్యామోహం అనేది ఉండద్దు. అందుకే హ్మ్. కాశీకెళ్ళినప్పుడు కాయో, పండో వదిలేయమంటారు. లేదు. హ్మ్. హ్మ్. ఇంకా పరమశివుడు ఇంకా చాలా సింప్లిఫైడ్ వే జేషిర్రు దాన్ని. హ్మ్. కాశీలో పరమశివుడు రాముడి కోసం తపస్సు చేస్తాడంట. అప్పుడు రాముడు ప్రత్యక్షమై ఏమంటారంటే, హ్మ్. "నేను నీకేం ఇయ్యగలుగుతా స్వామి" అని. హ్మ్. శివుడు ఒకటి చెప్తారంట. ఈ నేల మీద ఎవరైతే చచ్చిపోతారో కాశీలో, నీ నామం చెప్పినారనుకోండి వాళ్ళు చనిపోయినప్పుడు, హ్మ్. వాళ్ళకి నేను మోక్షం ఇచ్చేస్తా అని. అందుకే మీరు మణికర్ణిక ఘాట్ గాని, హరిశ్చంద్ర ఘాట్ గాని ఎక్కడికెళ్ళినా హ్మ్. శవం వచ్చినప్పుడు రామ్ రామ్ సత్య హై అంటారు.